హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మీకు నేను లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా హైదరాబాద్ కి వెళ్తున్నాము, సాటర్డే మార్నింగ్ బయలుదేరుతాము అనేసి. సో ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే ఎర్లీ మార్నింగ్ మేము 5:25 కి అలా స్టార్ట్ అయిపోయాము బెంగళూరు నుండి. ఇంకా చూసారుగా ఎప్పుడు రీచ్ అవుతామంటే 2:30 ఆ టైంకి రీచ్ అవుతాం. 9 hours కంప్లీట్లీ ఎక్కడ ఆగకుండా వెళ్తే. కానీ మేము ఆగకుండా వెళ్ళలేము కదా, టీ ఆగాలి, మళ్ళీ ఏదైనా జ్యూసులు తాగాలంటే ఆగాలి, బ్రేక్ఫాస్ట్కి ఆగాలి, లంచ్కి ఆగాలి. సో అదంతా ఆగుతూ వెళ్తాం కాబట్టి ఎన్ని గంటలకి రీచ్ అవుతామో అనేది మీతో షేర్ చేస్తాను. ఆ కంప్లీట్ బ్లాగ్ చూస్తుండండి, బాగుంటుంది. కాలింగ్ అమ్మ మొబైల్. కరెక్ట్గా 5:25 వెళ్తారా అమ్మా అమ్మా హైదరాబాద్ బయలుదేరినా అమ్మా. ఆంటీ వెళ్ళొస్తామా ఆంటీ? సరే ఆంటీ, బాయ్ చెప్పండి. సరే అమ్మా, పోయిస్తామ్మా. ఇంకా ఆంటీకి చెప్పేసి మా కుమార్కి, మా సునీల్కి, మోహనాకి, శిరీషాకి అందరికి చెప్పేసి బాయ్ చెప్పేసి హైదరాబాద్కి వెళ్తున్నాను మమ్మీ డాడీ దగ్గరికి అని చెప్పేసి హ్యాపీగా స్టార్ట్ అయిపోయాము. అంకుల్ న్యూనా అంకుల్ అంకుల్ బయలుదేరాం అంకుల్ మేము హైదరాబాద్ కి. సరే అంకుల్, బాయ్ అంకుల్. అలాగే అంకుల్, బాయ్ అంకుల్. ఓకే అంకుల్. డాడీ अच्छा థ్యాంక్ యూ డాడీ, బాయ్. ఇంకా అలా డాడీ మమ్మీకి కూడా ఫోన్ చేసేసి చెప్పేసాం. మేము ఫస్ట్ అనుకున్నాం డాడీ వాళ్ళు లేస్తారా లేరా, ఇంత పొద్దున్నే డిస్టర్బ్ చేస్తున్నట్టు అవుతుందా, ఫోన్ చేద్దామా వద్దా అనుకుంటూ ఏముందిలే చేద్దాము అన్నట్టుగా చేస్తే మా డాడీ వాళ్ళు 4కే లేసి ఉంటారంట. డస్ట్బిన్ అతను వస్తారంట ఆ టైంకి, అందుకని 4 నుండి లేసే ఉంటాం మేము అనేసి చెప్పారు. ఇంకా మా అత్తయ్య కూడా 4:30 నుండి లేసే ఉంటారు. ఎందుకు అంటే కుమార్ 4కి 4:30కి లేసేస్తారు, ట్రాక్టర్స్ తీసుకొని వెళ్తాడనమాట. సో దానికోసం అనేసి మోహన ఆంటీ కూడా లేసి ఉంటారు, మళ్ళీ పడుకుంటారు తర్వాత. ఇంకా పొద్దున్నే బయలుదేరేసాం కదా, టీ కాఫీ తాగాలి అనిపించింది. ఆరాటంగా ఉండింది కడుపులో. రెడ్డి హ్యాపీ వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి నేను సుదర్శన్ మాత్రమే వచ్చాము. ఇంకా ఇక్కడ ఒక హోటల్ కనిపించేసరికి లాస్ట్ టైం కూడా ఇటు వెళ్ళేటప్పుడు ఇక్కడే మేము టీ కాఫీ తాగాం. అప్పుడు రెడ్డి హ్యాపీ వాళ్ళు లేసే ఉన్నారు, వాళ్ళకి ఏదో కొనిచ్చుకున్నారు చాక్లెట్స్ అదే సంథింగ్ అట్లా. కానీ ఈసారి మాత్రం పడుకో ఉన్నారు, ఫుల్ స్లీప్లో ఉన్నారు. ఇంకా నేను సుదర్శన్ మాత్రమే, సుదర్శన్కి టీ ఇంకా నాకు కాఫీ తీసుకున్నాం. ఇంకా ఇక్కడ కాఫీ ఏమంటే వాళ్ళు షుగర్ కూడా వేసి కలిపి ఇచ్చేసారు. నేను చల్లార్చుకున్న అవసరం లేదు, కాదు కలుపుకోవడం అవసరం లేదు, చల్లారిపోతుందని చెప్తుంటాను కదా, ఇలా కలుపుకుంటూ తాగేసరికి అలా ఇష్టం రావట్లేదు అని చెప్పాను. కానీ ఇతను మాత్రం మంచిగా కలిపిచ్చేసాడు కాబట్టి వేడి వేడిగా భలే ఉండింది. తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇట్లా మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి టెడ్డీ కొంచెం లేసింది. ఎలా ఒక బెడ్షీట్ తెచ్చుకున్నారు, ఇద్దరు పడుకున్నారు మంచిగా. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోదామా, ఎప్పుడు మమ్మీ డాడీని కలుద్దామా, చూద్దామా, ఏం చేస్తుంటారు, ఎలా ఉన్నదో, అంటే ఇప్పుడు ఎలా ఉందో మమ్మీ హెల్త్, అంటే ఫోన్లో మాట్లాడుకుంటానే ఉంటాము, చెప్తానే ఉంటుంది బాగుంది నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, లెగ్తో నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను, అన్నీ షేర్ చేస్తూ ఉంటుంది. కాకపోతే మనము ఏమంటారు లైవ్లో చూడడం వేరు కదా. సో అలా చూడాలి ఎప్పటి నుండో అనిపిస్తూ ఉండింది. కానీ ఒక టైం అనేది వస్తుంది కదా, ఎప్పుడో వెళ్ళాలి అన్నట్టుగా, అలాంటి టైం ఇప్పుడు వచ్చినట్టుంది. సో అందుకే వెళ్తున్నాము. ఎంతైనా ఆడపిల్లని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలేము. సో అలా ఇలా జరిగి ఇంత టైం తీసుకున్నాను వెళ్ళడానికి. బాబా ఇదే బాబా మన అప్పుడు ఆగింది పూరికి. వద్దు వద్దు, ఆహా డబ్బా ఇది అవునా, చూడు అవునన్నా మధులాగే చూడు, సేమ్ నోస్ బాగాలేదు లేరా, కానీ అట్లే ఉంది. అల్లురా వద్దు 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 అనుకుంటూ మళ్ళీ ఇక్కడే ఆగాము. లాస్ట్కి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్దాము అనేసి. అంటే లాస్ట్ బిఫోర్ టైం ఒకసారి హైదరాబాద్కి వెళ్తూ ఇక్కడ ఆగితే అది లోపల కూర్చొని తిన్నాము, అస్సలు నచ్చలేదు మాకు. ఉగ్గానియే కదా బాబా, ఉగ్గాని ఉగ్గాని.
ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఇడ్లీ వడ తెచ్చుకున్నారు. సుదర్శన్ ఏమంటే దోశ తెచ్చుకున్నారు. నేను మాత్రము అనంతపూర్ అనమాట ఇది. సో అనంతపూర్ స్పెషల్ ఏంటి? ఉగ్గాని. మీకు గుర్తుందో లేదో, నేను రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో పెట్టాను ఈ ఉగ్గాని. అప్పుడు ఎవరో ఒకరు మా అనంతపూర్ స్పెషల్ అక్క అనేసి ఒకరు, ఇంకొకరు మా కర్నూలు స్పెషల్ అక్క అనేసి ఒకరు అలా షేర్ చేశారు. అంటే నేను ఏం పెట్టలేదు, జస్ట్ ఆ పిక్ మాత్రమే పెట్టాను అనమాట స్టోరీలో. అలా నేను మాత్రము అనంతపూర్లో గనక బ్రేక్ఫాస్ట్ తింటే నేను ఉగ్గానియే తింటాను. ఉగ్గాని బజ్జీ, ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్. సో అది తిందామనేసే ఉన్నా. కాకపోతే ఏమంటే చల్లగా ఇస్తారు, వేడిగా ఇస్తే ఎంత బాగుంటుంది కదా. లాస్ట్ టైం కూడా చల్లగానే తిన్నాను. అప్పటికి వాళ్ళు చేసి హాట్ బాక్స్ లోనే పెట్టున్నారు. కాకపోతే ఇదిగో ఈ చలికి అది చల్లగా అయిపోతున్నట్టుంది. ఇంకా చాలా మంది కనిపించారు, చాలా మంది వెళ్తూ ఉన్నారు ఊళ్ళకి. అట్లా ఏమంటే ట్రిప్స్ కి అట్లా వచ్చి ఉంటారా, సంక్రాంతి హాలిడేస్ కదా ఆంధ్రాలో తెలంగాణలో, సో వాళ్ళే ఉంటుంది అనేసి అనుకున్నా నేను. అప్పు కుట్టి తిండడం స్టార్ట్ చేసింది. గ్లాస్ ఓపెన్ లో ఉంది. వద్దున మంచి వచ్చేస్తుంది. డిమార్ట్ బాగుండదు, ఏదో ఒకటి చెప్పండి. అనంతపూర్ కదా ఇది. ఆ లారీ ఏంద్రా అలా ఉంది ఒంకరుగా. చిన్న లారీ ఇసుకన్నావా? అనంతపూర్ లోనే ఇస్కాన్. ప్రీతి మ్యామ్ అంట. అమ్మ అయితే అమ్మ అనంతపురం అంటే రోజు వెళ్తుందబ్బా, రోజు కాదు అల్లి మని వెళ్తే నైట్ వస్తుంది. ఇస్కాన్ కా ఏం చేస్తుందా? వెళ్ళేటప్పుడు వెళ్దాం బాబా. ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్ చూసినా వెళ్ళేటప్పుడు వెళ్దాము అనుకుంటాము, మళ్ళీ వెళ్తాము వెళ్ళము, అసలు వెళ్ళము, కుదరదు మళ్ళీ. ఇంకా కరెక్ట్ గా కర్నూలు వచ్చేసరికి నేను పడుకునేసాను. అందుకే కర్నూలు వచ్చింది, నేను వీడియో షూటే చేయలేదు అసలు. అరే కర్నూలు వెళ్ళిపోయిందా అనేసి అనుకున్నాను. ఇంకా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగాలి అనిపి, చాలా ఎండగా ఉంది తెలుసా, మంచు తగ్గిపోయింది, ఎండ స్టార్ట్ అయిపోయింది, ఎంత ఎండగా ఉంది అనిపించింది. ఇంకా ఏదైనా టెంకాయ నీళ్ళు తాగుదామంటే ఎక్కడ కనిపించలేదు టెంకాయ నీళ్లు. సరే అందుకనేసి జ్యూస్ తాగుదాం అనేసి అనుకుంటే సుదర్శన్ హ్యాపీ వెళ్ళున్నారు. ఏమంటే టెడ్డీ మంచిగా నిద్రపోతా ఉంది. ఇంకా అక్కడ చిన్న హోటల్ ఏదో వస్తే అక్కడికి వెళ్ళి జ్యూస్ తాగడానికి వెళ్ళారు. ఏది పొమిగ్రనేట్ జ్యూస్ అంట, వాటర్ మిలన్ జ్యూస్ అంట, అలా వెళ్ళారు. లాస్ట్ కి ఏమంటే అదిగో ఆ పల్పి ఆరెంజ్ జ్యూస్ తెచ్చుకున్నారు. మనం ఎప్పుడు లంచ్ జడ్చర్లోనే చేస్తాం. ఇంకా ఈ జర్నీలో యాపీ ఒక 3 hours పడుకునేసింది, దాని తర్వాత టెడ్డీ ఒక 3 hours పడుకునేసింది, ఇంకా నేను ఒక ½ an hour ఏమో పడుకొని ఉంటాను. సుదర్శన్ మాత్రం నిద్రే రాలేదంట. బాబా కొంతసేపు ఆపుకుందాం, పక్కన కొంతసేపు పడుకో బాబా అంటే, లేదు బుజ్జు పర్వాలేదు నాకు అసలు నిద్రే రావట్లేదు అనేసి అన్నాడు. సో అలా ఇంకా బయలుదేరిపోయాం, ఎక్కడ ఆగలేదు. ఆశా నీకు డ్రైవింగ్ వచ్చు కదా, నువ్వు చేయొచ్చు కదా, సుదర్శన్ పాపం కొంతసేపు రెస్ట్ తీసుకుంటాడు కదా అనేసి అనాలి అనుకుంటున్నారు కదా. నేను అడిగా మా సుదర్శన్ కి, బాబా నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు కొంతసేపు రెస్ట్ తీసుకో అనేసి. ఎక్కడ తెలీదు అంకుల్, ఇంకా కర్నూలు దాటేసాం ఎప్పుడు అంకుల్. 1 hour లో జడ్చర్లోకి వెళ్తాం. 1 hour లో జడ్చర్లోకి వెళ్తాం అంకుల్. లేదు అంకుల్, అక్కడికి ఆడొచ్చే కొందికి 3 అవుతుంది అంకుల్. ఎక్కడ ఆకుండా స్ట్రైట్ గా వచ్చిన 3 అవుతుంది. మీకు లంచ్ చేసుకుని వస్తాం కాబట్టి 3:30, 4 అయిపోతుంది అంకుల్. ఇక్కడ మళ్ళీ పిల్ల చేస్తున్నామంటే చెప్పేస్తాము, నేరుగా తినకుండా వచ్చేస్తాము, ఇంటికాడ తింటాము. ఒకవేళ లేట్ అవుతుందంటే ఈడ తినేసి వచ్చేస్తాము. సరే అంకుల్, బాయ్ అంకుల్. ఇంకా అక్కడ మాకు 2:30 అలా చూపిస్తా ఉండింది టైం, ఇంటికి వెళ్ళిపోయే టైం. సో మనం కొంతసేపు ఆగి ఉన్నామంటే లంచ్ హ్యాపీగా ఇంటికి వెళ్ళి చేసేసేయచ్చు. సో డాడీ ఏమంటే ఏదో ఒక స్నాక్స్ అలా తినుకుంటా వచ్చేసేయండి అమ్మా, ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ తినేద్దురు కానీ లంచ్ అనేసి చెప్పారు. కానీ మేము ఎక్కడ, ఒకవేళ టైం 2కి అట్లా వెళ్ళేసరికి ఆకలి లేదు అంటే మనకి ఇంటికి వెళ్ళి తిందాంలే బుజ్జు, లేదంటే ఎక్కడైనా తినేద్దాం హోటల్లో అనేసి అన్నాడు అనమాట. అందుకనేసి ఓకేలే అనుకుని బయలుదేరాం. ఇంకా డాడీ వాళ్ళకి ఇక్కడ ఏమంటే ఫ్రూట్స్ తీసుకొని వెళ్తా ఉన్నాం. ఇంకా ఒక దగ్గర ట్రాఫిక్ అంటే ట్రాఫిక్, దీనివల్ల కొంచెం లేట్ అయిపోయింది, ఆకలి స్టార్ట్ అయిపోయింది. సరే అనేసి వెళ్తూ ఉంటే జడ్చర్లో కొంచెం దాటుకున్నాం అనుకుంటా, అక్కడ కృతంగా కనిపించింది. సో ఇంత మంచి రెస్టారెంట్ ఉంది కదరా, ఇక్కడ ఆగిపోయి ఇక్కడ తినేసి మళ్ళీ స్లోగా హ్యాపీగా బయలుదేరి వెళ్దాంలే ఇంటికి అనేసి అనుకున్నాము.
ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డాడీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము. సో ఇక్కడే తినేసి వచ్చేస్తాంలేండి అంకుల్ అట్లా అనేసి మా సుదర్శన్ ఫోన్ చేసి చెప్తున్నాడు. ఇంకా కృతంగా అనగానే నాకేమంటే వేడి వేడి సంగటి ఇంకా గుత్తి వంకాయ కూర, ఆ రెండు పక్కన పెడితే ఆ సంగటికి వాళ్ళు ఒక చట్నీ ఇస్తారు. అది ఎంత బాగుంటుందో, మనం ఇంట్లో ఎంత ట్రై చేసినా ఆ టేస్ట్ రాదు. చాలా బాగుంటుంది, నాకు అది బాగా ఇష్టం, నా ఫేవరెట్ అనమాట. సో అది తినచ్చులే అనేసి అనుకున్నాను. ఇదిగో నేను చెప్పింది ఇదే. ఇంకా సుదర్శన్ నా కోసం ఇదే ఆర్డర్ చేశాడు. నేను తింటాను అనేసరికి హ్యాపీ కూడా ఇదే తింటాను అనేసి స్టార్ట్ చేసింది. ఇంకా రోజు సాటర్డే కదా, ఇంకా నాన్ వెజ్ తిన్నాము, ఎట్లా వెజిటేరియనే. సో అలా ఇది తెప్పించుకున్నాము. బాగుంటుంది గుత్తి వంకాయ కూర సంగటి. ఇంకా వీళ్ళు ఇచ్చేది ఎంత బాగుంటుందో అసలు. ఇంకా నాకు గుత్తి వంకాయ కూర కంటే ఆ చట్నీ ఇస్తారే పచ్చడి లాంటిది, అది భలే ఎమీగా ఉంటుంది. మీరు ఎవరైనా తినలేదు అంటే మాత్రము తప్పకుండా ట్రై చేయండి. ఎంత ఎమీగా ఉంటుందో, స్పైసీగా ఎంత బాగుంటుందో. ఇంకా ఇలా జర్నీ చేసేటప్పుడు చాలా ఆకలిగా ఉంటుంది. ఇంకా ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి రైస్ ఏమైనా తిన్నామనుకోండి అది డైజెస్ట్ అవ్వదు, మళ్ళీ మనం ట్రావెల్ చేస్తాం కదా, డైజెస్ట్ అవ్వదు. ఇలాంటి సంగటి అలా నోట్లో వేసుకుంటే గుటుక్కనే మింగేసుకోవచ్చు కదా, అలాంటిది ఏదైనా తీసుకున్నామంటే భలే ఉంటుంది. ఇంకా సుదర్శన్ ఉండేసి అది ఎక్కడ సరిపోతుంది బుజ్జు, మళ్ళీ ఒకటి సంగటి ఆర్డర్ చేసేదా అంటే అమ్మో వద్దు బాబా చాలు అనేసరికి ఇంకా పెరుగన్నం ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా ఇది కూడా చాలా బాగుండింది. ఇంకా మా సుదర్శన్కి టెడ్డీకి వచ్చేసి ఇగో బటర్ నాన్, దానికి దాల్ తడ్కా అది ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా మా సుదర్శన్ కొద్దిగా సంగటి కూడా ట్రై చేశాడు. ఇంకా ఈ దాల్ తడ్కా కూడా చాలా బాగుండింది, టేస్టీగా ఉంది, వేడి వేడిగా ఉంది కదా, చాలా బాగుంది. ఇంకా అంతే, అక్కడ మా లంచ్ అయిపోయింది. దాని ఈ పప్పులు కావాలి అనేసి ఒక టిష్యూ పేపర్ తీసుకుంటారు, దాంట్లో పప్పులు వేసుకుంటారు, బయలుదేరుతారు. ఇంకా ఇవే అన్నమాట ఇక్కడ ప్రైసెస్ ఇట్లా ఉన్నాయి. సో అంతే, ఎమ్మి లంచ్ చేసేసాము, బయలుదేరుతున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళి తినుంటే ఇంకా ఎమ్మిగా ఉంటుంది. ఏమంటే నాకు ఎందుకో ఈ మధ్య మా మమ్మీ చేసేటివే గుర్తుకొస్తా ఉన్నాయన్నమాట. అది ఎట్లుందంటే సిక్స్త్ సెన్స్ మనకి ఏదైనా అనిపిస్తూ ఉంటుంది కదా, ముందేదో జరుగుతుందంటే ముందే కొంచెం తెలుస్తూ ఉంటాయి. అట్లా ఏమో మరి తెలియలేదు నాకు. కొన్ని కూరలు ఏదైనా తిన్నప్పుడు మమ్మీయే గుర్తుకు రావడము, టేస్టే అనిపించడం అలా. హైజీన్గా ఉంది, నీట్గా. మార్నింగ్ నా ఫేస్ ఎంత ఫ్రెష్గా ఉండింది. 3 అయ్యేసరికి టైం డల్గా అయిపోయింది. ఈ హ్యాపీ అయితే ఆ టిష్యూ పేపర్స్తో తుడిచి ఆ ఫేస్ని దానిపైన మళ్ళీ వేసుకొని ఏదేదో ఆటలాడుతూ ఉంటుంది. ఇంకా అక్కడ మమ్మీ డాడీ ఏమంటే మా కోసం ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు వస్తారా అనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. నేనైతే అస్సలు నమ్మలేకపోయాను. 2 years అయిపోయిందా నేను హైదరాబాద్కి వెళ్ళి అనేసి అనిపిస్తూ ఉంది. అసలు డేస్ చూసారా ఎంత తొందరగా అయిపోతున్నాయో, అసలు మనము గుర్తు కూడా ఉండట్లేదు అయిపోయాయి ఆ డేస్ అంటే కూడా. ఇంకా ఈ 2025 కూడా ఏందో తొందరగా అయిపోతుంది అనే అనిపిస్తూ ఉంది నాకు. నేను ఈ న్యూ ఇయర్ ఎప్పుడు పెట్టిందో అప్పటి నుండి నా లైఫ్ ఏందో చాలా బిజీగా ఉంది. అసలు నేను అనుకున్నాను తెలుసా, ఎక్కడికి ట్రావెల్ ఎక్కువ చేయకూడదు, టెడ్డీ 10th క్లాస్కి వస్తూ ఉంది, టెడ్డీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కువగా. దాని తర్వాత కొన్ని అనుకున్నాను, దానికి అన్ని క్వైట్ అపోజిట్ జరుగుతున్నాయి తెలుసా అసలు. ఇంకా ఇదంతా హైదరాబాద్కి వచ్చేసాము. కాకపోతే ఏమంటే మేము సిటీలోకి వెళ్ళాం. సో అవుట్స్కట్స్ లోనే డాడీ వాళ్ళ హౌస్ ఉంది ఎల్బీ నగర్ లో. సో ఇట్లా వచ్చినప్పుడు ఎల్బీ నగర్కి వెళ్ళిపోతాము, డాడీ వాళ్ళ హౌస్కి వెళ్ళిపోతాము, ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతాం. హ్యాపీ అండి అక్కడ ఉంది గోడ పైన, ఆ బ్రిడ్జ్ పైన ఉంది. ఎక్కడంటే అక్కడ డిజైన్ చేసి పెట్టినారమ్మా. ఇదే అమ్మవారి టెంపుల్, దండం పెట్టుకో. వాళ్ళ గుర్తుకొచ్చేసింది టెంపుల్ అమ్మ వెళ్తుంది కదమ్మా. అవునా, అమ్మ ఎప్పుడు వెళ్ళిందిరా? అమ్మ ఇప్పుడు అది వీళ్ళు పట్టించుకోలేమా మనం ఎవరు వస్తున్నామని. స్టోన్స్ లో కూడా పెంచా కాంప్లెక్స్ భలే ఉంటుంది. కాంప్లెక్స్ లో అంతా షాపింగ్ పెంచేస్తున్నారు విండో కలర్ లో. రే హ్యాపీ ఇక్కడ అన్ని మూవీస్ తీస్తా ఉంటారు. అది గుండెల్లోనా ఆ సినిమా కూడా ఇక్కడ సాంగ్. పిల్లలు వస్తున్నారు బాబా, చిన్న పిల్లలు. ఇంకా పప్పీస్ అనుకున్నావా? పార్క్ ఉంది, అవి గుర్తుంది ఇక్కడ. తెలుసమ్మా, నేను పడిపోయా పార్క్, నాన్న వెళ్ళే పార్క్ ఇది. బాల్ తాడుకున్నా నాకు గుర్తుందిలే. చాలా పార్క్ హ్యాపీ. నీ పార్క్ అది స్మాల్ పార్క్, నా తీసుకెళ్తా నేను.
కనిపిస్తాను నా హాయ్ చెప్పురా. మా మమ్మీ మా డాడీ మీకు కనిపించారా? ఆ పై నుండి అప్పుడే మమ్మల్ని చూస్తా ఉన్నారు. ఉండండి రా. వచ్చేసాం. చాక్లెట్లు చేస్తున్నాడు. పద లోపలికి. డాడీ పోయినారు తీద్దాం. ఇది రావు డాడీ. ఇక్కడికి వచ్చి మళ్ళీ 2 years అవుతుంది. మేము 1 year అయింది. 2 years అయిపోయింది. డాడీ గుండేమో అనుకున్నా నేను, గుండులో ఉంటారేమో అని. ఎట్లా హెయిర్ వచ్చేసింది. గుండు కర్లేని బయట మా డాడీ చాలా స్మార్ట్ గా ఉన్నారు కదా. నాకైతే భలే నచ్చేసారు మా డాడీ. మా డాడీ నాకు ఇలా ఉంటే నచ్చుతారనమాట. కొన్నిసార్లు గడ్డం పెద్దదిగా చేసేసి దాని తర్వాత గుండు చేసేసుకొని ఎట్లా అంటే అట్లా ఉంటారు ఒక్కొక్కసారి. ఇంకా ఒక్కసారిగా చాలా రోజుల తర్వాత ఇలా కలిసామే అనుకోండి, సన్నగయ్యామా, లావయ్యామా, నల్లగయ్యామా, తెల్లగా అయ్యామా, సో ఇట్లాంటివే మాటలు ఉంటాయి కదా. ఇంకా పేరెంట్స్ ని కలిసామే అనుకోండి, మనం లావుగా ఉన్నా సన్నగా అయిపోయావే అనేసే అంటారు. సో అలా ఏమంటే ఎందుకు అంటారంటే ఆ ప్రేమలో మనం సన్నగా కనిపిస్తాం అనమాట. ఇంకా మీలో చాలా మంది మా మమ్మీ కోసం వెయిట్ చేశారుగా, ఇప్పుడు ఆంటీ ఎలా ఉంది, అప్పుడు సర్జరీ చేసుకుని వెళ్ళిన తర్వాత అసలు మళ్ళీ ఆంటీని చూపించనే లేదు ఆశ మీరు, అలా అనేసి చాలా మంది అడిగారు. సో మా మమ్మీని చూసారుగా, బాగుంది మా మమ్మీ కూడా. సో ఫైనల్లీ మమ్మీ డాడీ దగ్గరకు వచ్చేసాము, మమ్మీ డాడీని చూసేసాము. అమ్మయ్య హ్యాపీగా ఉంది చాలా. ఇంకా ఇక్కడ యాపీని వీడియో తీయమని చెప్పా, దానికోసం లంచం అడుగుతా ఉంది. లంచం అంటే డాడీ రాగానే టెడీకి యాపీకి ఆ చాక్లెట్స్ ఇచ్చారు, ఇప్పుడు అది తినాలంట. వీడియో తీసి కెమెరా నాకు ఇచ్చేసింది, ఫోన్ ఇచ్చేసి అమ్మా నేను తింటానమ్మా అంట. లేదురా ఫస్ట్ వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు, రేపు మార్నింగ్ తిందులే అని చెప్పాను. ఇప్పుడు ఈవినింగ్ తినింది అనుకో ఇంకా హెల్దీగా ఉండదు, ఏదో ఒకటి చేసుకుంటది కోల్ లాగా. क्या फोटो डैडी? तुम दोनों निकाले फोटो किसे? तो बड़ी आदमी जिसे उसमें ఓ సంక్రాంతికి పెట్టిన ఫోటోనే ఉంటుంది దాంట్లోనే. అట్లున్నా కమ్యూనిటీ పోస్ట్ में रखी सर. అదే హ్యాపీ కూడా బాగాదనింది. బాగాదన్నాను చెప్తాను. ఇంకా రీసెంట్ గా మీకు సంక్రాంతి విశేషం చెప్పడానికి ఇన్స్టాగ్రామ్ లో, కమ్యూనిటీ పోస్ట్ లో, వాట్సాప్ స్టేటస్ గా అలా ఒక ఫోటో పెట్టాను కదా, కపిల్ తీర్థం తీసుకున్న ఫోటో. సుదర్శన్ అడిగే పెట్టా, బాగుందంటే బాగుంది బుజ్జు అన్నాడు. నాకు ఎందుకో కొంచెం బాగాలేదు అనిపించి, అయినా కానీ ఇంకా పోస్ట్ చేయాలి, విష్ చేయాలి మీ అందరికీ అన్నట్టుగా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత హ్యాపీని అడిగా, అమ్మ నువ్వేంది అలా ఉన్నావు అనేసి అనింది. నా ఫేస్ ఏమంటే లావుగా ఉంది, కమ్మలు చిన్న చిన్న వేసుకోన్నాను, దానివల్ల అలా ఉన్నానులే అనుకున్నా. మా డాడీకి నచ్చలేదంట, అదే చెప్తున్నారు ఇక్కడ. వచ్చి స్నానం చేసి 2 years. వాళ్ళు చెప్పినందుకు మాత్రం రోజుకు 2 సార్లు చేస్తున్నారు తిరుపతిలో. 2 years ఒకసారి. రోజు 1 hour ఒకసారి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర కడుగుతాను. 2 సంవత్సరాలు ఒకసారి. హ్యాపీ నువ్వు రోజు అక్కడ అదేమది హ్యాండ్ వాష్ చేస్తుండే 1 hour ఒకసారి. సరే సరే
ఏంది మీరు రివర్స్ అయ్యాడు రా బాబు. ఏ హ్యాపీ అలా చేయకూడదు. ఇంకా ఇక్కడేమంటే డాడీ ఉండేసి వెళ్ళి స్నానం చేసేసుకోండి అమ్మా, ఫ్రెష్ అయిపోండి అమ్మా అనేసి అంటున్నారు. ఇంకా సుదర్శన్ ఉండేసి స్నానం ఏం లేదు అంకుల్, ఇంకా మళ్ళీ మేము రిటర్న్ బెంగళూరుకి వెళ్తాం కదా అప్పుడే స్నానము అనేసి అంటున్నాడు కావాలనేసి హ్యాపీతో కామెడీగా. ఏమన్నా తిరుపతికి వెళ్తే అంట 2 daysకి ఒకసారి చేస్తారంట. ఇంకా ఇక్కడ హైదరాబాద్కి వస్తే 2 yearsకి ఒకసారి వస్తాం కదా, 2 yearsకి ఒకసారి స్నానం చేస్తామంట. అదే ఏదో మాట్లాడుకుంటూ అలా జోక్ చేసుకుంటుంటే హ్యాపీ అలిగింది. బాగుంటుంది. చాక్లెట్ కావాలా? अब क्या कहते पेट भर रहा है बात खाते हैं चाहते ना संगटी घी डाल को देता डैडी, गरम गरम गुत्ती వంకాయ కూర भी चटनी देता बड़ा हता तू बड़ा स्वीट खा रहा है बहुत बहुत खाते डैडी. ఇంకా తాబమ్మ పెట్టుకోరాబమ్మ తింటాము. हल्का जाओ मम्मी दी बाबा అబ్బో అంతే పది నాన్న మమ్మీ దగ్గరికి వెళ్తున్నారు రాలే. మా మమ్మీ నడుస్తా ఉంటే ఎక్కడ కింద పడిపోతారో అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు భయపడిపోతున్నారు, అంత స్పీడ్ గా నడిచేస్తా ఉందంట మా మమ్మీ. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారంట, అదే చెప్పింది మీకు అర్థమైందో లేదో అనేసి మళ్ళీ చెప్తున్నాను. నువ్వెందుకు వెళ్తున్నావురా? స్వీట్ చేసిందా నాన్న మమ్మీ? నీకు కూడా ఇస్తా. ఈ మాయిశ్చరైజర్ లగాలే జాని లగాలి. మా మమ్మీకి ఎన్నిసార్లు చెప్తాను, చిన్నప్పటి నుండి చెప్తూనే ఉంటాను. ఆ హ్యాండ్స్ ఏమంటే మా మమ్మీకి డ్రై అయిపోతుంది బాగా, అదే నాకు కూడా నా స్కిన్ కూడా అట్లే డ్రైగా అయిపోవడమే వచ్చిందనమాట. మాయిశ్చరైజర్ అని అప్లై చేయి మమ్మీ, పూసుకో బాగుంటుంది, డ్రైగా ముసలోళ్ళ చేతుల్లాగా అయిపోతున్నాయి అని చెప్తే కూడా వినదు, మళ్ళీ అలాగే చేసుకొని ఉంది. ఆ స్వీట్ పెడతా ఉంటే చేతులు అలా ఉన్నాయి. ఇంకా ఇది మా సుదర్శన్ కోసం అన్నమాట. మా మమ్మీ వాళ్ళ ట్రెడిషనల్ స్వీట్ ఇది, సేమియా హల్వా అంటారు, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంకా సుదర్శన్ పెట్టించారుగా, మళ్ళీ నాకు పెట్టుకొని తినమంటున్నారు. నాకు కూడా పెట్టించమనేసి డాడీ మళ్ళీ మమ్మీకి చెప్తున్నారు. నాకేమంటే సంగటి తినేసి ఫుల్ గా ఉందనమాట, నాకు అసలు ఇంకేం తినబుద్ధి కావట్లేదు, హెవీగా ఉంది. ఇప్పుడు ఏమైనా తింటే నాకు వామిటింగ్ వచ్చేస్తుంది, అట్లా ఉంది. అయ్యో డాడీ వద్దు వద్దు అంటే కూడా వినట్లేదు అసలు. సరే అనేసి ఇంకా కొద్దిగానే తిందామనేసి మళ్ళీ కొంచెం కప్లో వేసుకొని మళ్ళీ తిన్నాను. యాక్చువల్గా మా మమ్మీ ఈ స్వీట్ కంటే ఇంకొక స్వీట్ చేస్తుంది, సన్న సేమియాతో చేస్తుంది, ఇంకొకటి కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఆ సేమియా చేస్తుంది. చాలా చాలా స్వీట్స్ చేసేది అనమాట, ఎంత బాగుండేటివో. అవన్నీ మర్చిపోయింది ఇప్పుడు మా మమ్మీ, ఇంకేదో చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు కొంచెం వెరైటీలు యూట్యూబ్లో చూసి కొన్ని మార్పులు చేసుకొని అట్లా. ఇంకా మా డాడీ వాళ్ళు ఆంధ్ర వెళ్ళున్నారు మా రిలేటివ్స్ దగ్గర. సో అట్లా అప్పుడు వచ్చేటప్పుడు నాకు ఈ మైసూర్ పాక్ అంటే ఇష్టం అనేసి తీసుకొచ్చారంట. నాకు ఈ మైసూర్ పాక్ కాదు మమ్మీ నాకు ఇష్టం, కోడూరు మైసూర్ పాక్ అంటే నాకు ఇష్టము అనేసి చెప్తున్నాను ఇక్కడ నేను. వెరీ గుడ్. ఇంకోటి వెరీ గుడ్ 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 వెరీ నైస్. ఆ సైడ్ ఇది చాయ్ తాగితే బాగుంటుంది. ఇక్కడ ఉన్నాడు వీళ్ళు. स्वीट भी खा माँ क्या नको डैडी మీ జాబే तो पर्सनल నైట్ డ్రెస్ सब खाते हैं समोसा थक जाता है नहीं खाना खवाता है. जरा खोद के बाद होना का तो खाते लो. जी అలాగే పోయింది మిస్ అవుతుంది ఇందుకు ఫస్ట్ నవ్వుతా ఉండకూడదు, సీరియస్ గా ఉండాలి. నువ్వు నవ్వితే పడిపోతావు. హ్యాపీగా ఉంటా తీసేసారండి మీరు ఆడటానికి. మరి దానికి స్టార్ట్. అలాగా
ఇంక చాలు లే. రెండు గడలు వేసుకుంటావా నువ్వు? రెండు గడలా? అది ఇల్లు పెద్దది ఉంటే ఏదో అటు అటు నుంచి అటు తిరుగుమా బాబు, అటు నుంచి అటు వెళ్ళు. అటు నుంచి అటు అటు కావాలంటే అటు వెళ్ళాలంట. అటు నుంచి అటు వెళ్ళు. అదే అలా అక్కడ జారుతుంది ఫ్లోర్ పైన. జాగ్రత్త జాగ్రత్త. ఇది ఇది మార్బుల్ మార్బుల్. చాలేనన్నా. మా డాడీ చూసారా యాపీతో కాంపిటీషన్కి వెళ్తా ఉన్నారు. మా డాడీకి ఇలాంటివన్నీ భలే ఇంట్రెస్ట్, కానీ ఏజ్ మ్యాటర్స్ కదా ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలి. వద్దులేండి డాడీ చాలు కూర్చోండి అంటున్నాను ఇక్కడ. ఇది గుర్తు కావాలి. ఇంకా ఇక్కడ మా డాడీ వీడిని పొగుడుతూ ఉండేసరికి కంటిన్యూస్ గా చేసి చూపిస్తానే ఉంది, ఏదేదో చూపిస్తా ఉంది. మా డాడీ పొగుడుతూనే ఉన్నారు. నా బుక్కులో నాన్న బుక్ చెప్పాను. కళ్ళు మాత్రం నాన్న కళ్ళు కళ్ళు నా కళ్ళు నా ముక్కు దాని గురించి వచ్చేసింది. ఏమంటే డెడ్డీ ఉండేసి నేను ఇట్లా డాడీ పక్కనే కూర్చునేసరికి అశక నీది నాన్న ముక్కు సేమ్ టు సేమ్ అంటానే ఉండింది. ఇంకా మా డాడీ స్టార్ట్ చేశారు. నేను పుట్టిన వెంటనే నేను ఏమంటే నా ముక్కే కనిపించిందంట మా డాడీకి. సేమ్ నా ముక్కే అనేసి అనుకున్నారంట. ఇంకా నా ఐస్ మాత్రం మా మమ్మీ వంట. ఇంకా స్టార్ట్ చేశారనమాట నా గురించి, ఇంకా మా చెల్లి గురించి అలా మాట్లాడుకోవడం, ఎవరెవరిలాగా అలా అన్నట్టుగా. ఇంకా అలా కొంతసేపు మాట్లాడుకున్నాము. డాడీ కాఫీ చేసుకొని తాగేశారు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళైతే అస్సలు వదలలేదు డాడీని. రానన్నా వెళ్దాము, పైకి వెళ్దాము, ఆడుకుందాము, వాకింగ్కి వెళ్దాము అనేది స్టార్ట్ చేశారు. సో అలా ఇంకా బయలుదేరుతున్నారు, పైకి వెళ్తున్నారంట. పైన ఏమంటారు, పైన వాక్ చేసుకుని వస్తారు. ఇక్కడ మా డాడీ ఏమంటే మా మమ్మీని కూడా పిలుస్తున్నారు. రోజు మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి వెళ్తుంటారు కదా. నువ్వు కూడా వద్దు కానీ పిల్లలతో వాక్ చేద్దు కానీ ఆడుకుందురా అంటే, ఆహా లేదు మీరు వెళ్ళండి నేను మాట్లాడుకుంటాము అనేసి చెప్తా ఉంది. ఇంకా వాళ్ళు అట్లా వెళ్ళిన తర్వాత ఏమంటే మా మమ్మీ చేపల కూర చేసిందంట నా కోసము. రేపు పొద్దున్న తిందులే, రోజు సాటర్డే కదా నువ్వు తినవు, నేను మర్చిపోయాను, మీరు వచ్చేసరికి చేసి పెట్టేయాలి అన్నట్టుగా చేసి పెట్టేశాను. ఇంకా రేపు పొద్దునకి ఇంకా బాగుంటుందిలే, నైట్ ఉంటే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది అనేసి పాపం నా కోసం చేపల కూర చేసిందంట. ఇంకోటి ఆ సేమియా హల్వా చేసింది. ఇంక ఇక్కడ టీ పెట్టుకుంటున్నాము. ఇంకా వాళ్ళు ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా సుదర్శన్కి నాకు మమ్మీకి టీ పెట్టుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. ఇంతలో ఏమంటే మమ్మీ వాళ్ళ నెయిబర్ అనమాట స్వప్న అనేసి, ఇంకా తను నన్ను పలకరించడానికి అట్లా వచ్చింది. ఇంకా సరే అనేసి మా 4 మెంబర్స్కి నేనే పెడతా ఉన్నాను టీ. ఇంకా ఇక్కడ డాడీ వాళ్ళ టీ పౌడర్ ఏదో చెప్పింది మమ్మీ, కానీ అంటే ఏమంటే నేను 2 స్పూన్స్ వేస్తాను కదా, ఇంటి దగ్గర 2 స్పూన్స్ వేస్తాను, ఇక్కడ 2 స్పూన్స్ వేస్తే ఎక్కువ డికాషన్ అయిపోతుందేమో. సో అట్లా నేను అనుకొని చేశాను. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టీ ఉంటుంది, ఒక్కొక్క టీ ఒక్కొక్క టైప్ డికాషన్ ఎక్కువ అయిపోవడం తక్కువ అయిపోవడం ఉంటుంది. లాస్ట్కి టీ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. స్వప్న అయితే భలే చేసింది టీ అనేసి మాత్రం పొగిడింది. థ్యాంక్ యూ సో మచ్ స్వప్నకి. ఇంకా ఇంతలో ఏమంటే టెడ్డీ హ్యాపీ డాడీ ముగ్గురు వచ్చారు. ఏంటబ్బా అంటే ఇగో ఆడుకుంటూ హైడ్ అండ్ సీక్ ఏమో ఆడుకుంటూ అట్లా డాడీకి అదేదో కమ్మీలాగా ఏదో ఉందంట, అది దాంకోవడంలో తగిలింది. ఇంకా డాడీకి డయాబెటీస్ ఉంది. సో దానికి ఏమంటే కొంచెం టెన్షన్ పడతారు. చిన్న దెబ్బలు తగిలినా చాలా జాగ్రత్తగా ఉంటారు. అది ఏమంటే తొందరగా మానద్దు, అది ఇంకా ఎక్కువ అయిపోతా ఉంటుంది అనేసి పాపం కొంచెం టెన్షన్ అనమాట. అందుకే వచ్చి గబగబా దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని బ్యాండేజ్ వేసుకుంటున్నారు. ఇంకా రేపు మార్నింగ్ అలా వెళ్ళి టీటీ ఇంజెక్షన్ వేసుకొని వస్తానమ్మా అనేసి అంటున్నారు. ఇంకా మా డాడీ చాలా యాక్టివ్గా ఉంటారు కదా, ఇలాంటివి చిన్నది ఏదైనా జరిగింది అనుకోండి చాలా డల్ అయిపోతారు ఒకసారిగా. ఏమంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, తగ్గుతుందా తగ్గదా, కొన్ని ఏమంటే పెద్దదైపోతుంది తగ్గదు. అంటే మా తాతయ్యకి కూడా అట్లే సేమ్ జరిగింది అనమాట ఆ ఎక్స్పీరియన్స్. నేను టీ పెట్టాను, భలే ఉందా కదా టీ. నువ్వు లేవు మమ్మల్ని వీడియో తీరా, మళ్ళీ వచ్చావా? ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. మమ్మీ ఏమంటే ఏదో చేస్తా ఉంది, ఏందబ్బా హెల్ప్ చేద్దాం అనేసి వెళ్తే, ఏం లేదు బియ్యం కడిగేసి పెట్టేయడమే, కూరలన్నీ రెడీగా ఉన్నాయిలే వేడి చేసేస్తాను తినేద్దాము అనేసి అన్నాడు. ఏమంటే మేము వస్తామనేసి సమోసాలు కూడా తెచ్చిపెట్టానంట డాడీ. అదిగో ఇప్పుడు రెడీ యాపికి పెట్టిస్తే తింటా ఉన్నారు. ఇప్పుడు అన్నం తినే ముందు ఎందుకు రా అంటే వాళ్ళకి తినాలని ఉందంట. సరే మా మమ్మీ కూడా ఇంకా పెట్టించేసింది. ఇంకా అందరం కలిసి ఏదైనా మూవీ చూద్దాము అనేసి అనుకున్నాం. ఇంకా మా డాడీ ఏమంటే ఇదిగో ఆ టీవీని తీయాలి, ఆ టీవీలో మూవీ చూడాలి అంటే, సో అంత నీట్గా ప్యాక్ చేసి పెట్టేసి ఉంటారు డస్ట్ ఏం పడకుండా.
సో ఇంకా అవన్నీ తీయాలి డాడీ. దానికి అది వేడి అవ్వకుండా ఆ స్పీకర్స్కి అన్నిటికీ మళ్ళీ ఒక ఫ్యాన్ కూడా రెడీ చేస్తారు. సో ఆ సెటప్ చేసుకుంటున్నారు అక్కడ. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా టీవీ చూస్తామన్నమాట, మూవీ పెట్టుకొని. టెడీ హ్యాపీకి ఏమంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వేరే జోన్లోకి వచ్చేసినాము మనము అన్న ఫీల్లో ఉంటారు హైదరాబాద్కి వచ్చాడంటే. అంతేనా, అట్లే పెట్టుకుంటాను. ఫ్యాన్ దానికోసం నీకోసం కాదు, ఇట్రా లేస్రా. ఇంకా ఏదో ప్రోగ్రామ్ చూసుకుంటూ ఉన్నాము. మేమేమంటే ఇక్కడ జెప్టోలో యూనో కార్డ్స్ ఆర్డర్ చేయమనేసి అడిగింది హ్యాపీ. ఇంకా నాన్నతో ఆడాలి ఆర్డర్ చేయమంటే సరే అనేసి యూనో కార్డ్ ఆర్డర్ చేసాము. అది మధ్యలో ఇవి వచ్చాయి, ఇంకా తీసుకుంటున్నారు. ఇంకా చిన్నప్పటి నుండి మా డాడీ దగ్గర మేమేమంటే చాలా డిసిప్లిన్గా ఉండడము, నీట్గా పెట్టుకోవడం వస్తువులు, దాని వాల్యూ తెలియచేసుకోవడము, అలాంటివన్నీ నేర్పించుకుంటూ వచ్చారు. ఇంకా మెయిన్గా హెల్దీ ఫుడ్ తినడము, బయట ఫుడ్ తినకుండా ఉండడము. ఇంకా ఈ వడియాలు ఏమంటే మా బాబాయ్ వాళ్ళు ఇచ్చి పంపించారంట, భలే ఉన్నాయి. హ్యాపీ ఇది నువ్వెంతున్నావు, దానికంటే చిన్నప్పటి నుండి ఉంది హ్యాపీ. నేను నీకంటే చిన్నప్పుడు కొత్తవి కూడా ఉన్నాయమ్మా. చూడు, నేను నీకంటే చిన్నదానిగా ఉన్నప్పుడు నుండి ఈ కడాయి ఉంది నాన్న మమ్మీ దగ్గర. ఎంత నువ్వేం చేయ నువ్వేంచుదా వద్దు, ఇది పక్కన పెట్టేద్దాం. దీన్ని పక్కన పెట్టేసి అప్పుడు వెళ్ళి తినొద్దు, ఉండు పెట్టు. పట్టుకోలేదు. అదే ఏమనుకుంటారు చూడండి, కొత్త బండ్లు ఒడియాలకు అది తాలింపు. దీంట్లో వేయాలంటే కడాయి చాలాసేపు వేడవ్వాలి. అయిపోయింది ఒడియాల వదిలే, నువ్వు మొహం మీద పడింది నూనె. ఒకటే వన్ ఏడుతూ కానీ ఏడుతూ కానీ మా నాట్ సెంచరీ కడాయిలో నూనె వేడి అవ్వాలి అంటే చాలా సేపు పడుతుంది. ఈ లోపల ఏమంటే ఏం చేస్తున్నారా అని వచ్చాను. కావాలి కొద్దిగా ఇట్లా అనాలి, దాన్ని ఇట్లా అంటే అవుతుంది. వస్తుంది మెల్లి ఒక్కోటి ఎడుతూ కానీ तुम्हें जाओ मैं वहीं कर डाल तू నొప్పి లేదు రోజు చేస్తా. ఉండమ్మా, వేరైపోతుంది మళ్ళీ అవన్నీ పప్పు అవుతాయి. ఒకటి లేకపోతే ఉండు, ఈ ప్లేట్ లో పెట్టుకొని ఉండు కొన్ని. స్లోగా వేయాలి, నాన్న మీద పడుతుంది ఆయిల్. ఇంకా అలా ఇద్దరు కలిసి గంటకు ఒక్కటి వడియం వేయడం స్టార్ట్ చేశారు. మా మమ్మీ వీడి మాట వింటూ ఒక్కొక్కటి ఇస్తా ఉంటే ఒక్కొక్కటి వేసుకుంటా ఉంది. అందుకనేసి ఇంకా నేను గబగబా కొన్ని వేసేద్దాము, మమ్మీని వెళ్ళి కొంచెంసేపు కూర్చోమని చెప్పేసి పంపించాను. ఇంకా దాని తర్వాత ఏమంటే డైనింగ్ టేబుల్ అంతా నీట్గా పెట్టేస్తున్నారు టెడీ హ్యాపీ వాళ్ళు. ఇంకా డిన్నర్ చేయాలి కదా, అందుకనేసి. ఇంతకీ మా మమ్మీ ఏమేమి కూరలు చేసిందో చూపించలేదుగా. వంకాయ ఫ్రై అనమాట, ఇది చాలా బాగుంటుంది. మెయిన్గా సాంబార్, ఈ సాంబార్కి వంకాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. దాని తర్వాత మా మమ్మీ పెట్టుకుందంట టొమాటో ఊరగాయ ఏదో, సో అది ఇంకా పెరుగు,
అంతే ఇంకా అవి చేసిందనమాట. నెయ్యి వడియాలు. నాకైతే అసలు ఆకలే లేదు, కానీ మమ్మీ చేసినవి తినాలి అనిపిస్తా ఉండింది. సో అందుకే బలవంతంగా తింటున్నాను. అది ఎక్కువగా ఉన్నా హెవీగా ఉన్నా తింటూ ఉంటే నాకు ఎంత టేస్టీగా అనిపించిందో. ఇలా ఎక్కువ సాంబార్ కలుపుకొని అన్నంలో ఇంకా టొమాటో ఊరగాయ అదొకటి, మది వంకాయ వడియాలు అన్నీ నంచుకొని తింటే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలా మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను మమ్మీ యాపీ ఒక బెడ్రూమ్లో పడుకుంటాము. ఇంకా మా సుదర్శన్ టెడ్డీ ఇంకొక బెడ్రూమ్లో పడుకుంటారు. పాపం టెడ్డీకి అసలు ఇష్టమే లేదు సుదర్శన్తో పడుకోవడం, వాడు నాతో పడుకోవడం అలవాటు, కాకపోతే తప్పదు కదా ఒక్కొక్కసారి అట్లా. ఇంకా మా డాడీ ఏమంటే సోఫాలో పడుకుంటారు. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.